టర్బో న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। కాగజ్ నగర్ పట్టణంలోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలోకి విలేకరులు రావద్దని ప్రజాస్వామ్యంలో నాలుగవ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టులపై నిషేధం విధించడం పట్ల నిరసన వ్యక్తం చేసిన పాత్రికేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులకు ఏ సమస్య వచ్చినా యూనియన్లకు అతీతంగా సంఘటితంగా పోరాడాలని అందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు వడ్నాల వెంకన్న, కార్యదర్శి వంగరి ప్రవీణ్, ఉపాధ్యక్షులు ఫయాజ్, జాతీయ కౌన్సిల్ మెంబర్ ఈర్ల సునీల్, జాయింట్ సెక్రటరీ తాజ్, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు। జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైనటువంటి విలేకరులపై నిషేధాజ్ఞలు విధిస్తూ ఆసుపత్రిలోకి విలేకరులు ఎవరు రావద్దు అంటూ నిషేధం విధించినటువంటి అధికారులు తక్షణమే స్పందించి ఆ యొక్క నిషేధ ఆజ్ఞలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో విలేకరులందరము సంఘటితంగా యూనియన్లకు అతీతంగా అందరం ఒకటై పోరాటాలు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున మేము హెచ్చరిస్తున్నాం।